నమస్తే కంచెల మీడియా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న ఎన్టీఆర్ స్మారక అవార్డుల ప్రదానం చేయనున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయి నృత్యోత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరమణారావు తెలిపారు. తాడేపల్లిగూడెం బుద్దాల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి వారి ఆర్థిక సహకారంతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజున ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం మే నెల 28వ తేదీ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి జయంతి. ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ గారి పేరు మీద కళారంగానికి, నాటక రంగానికి, సినీ రంగానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ పరివ్యాప్తం చేసినటువంటి విశ్వనట చక్రవర్తి, మహామనిషి, నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద కళాకారులని గౌరవించాలని, ఆ సందర్భంగా వారి పేరు మీద పురస్కారాలు, అవార్డులు ప్రదానం చేయడానికి, అలాగే నాట్యాచార్యులుగా మంచి కీర్తి ప్రతిష్టలు చేసి దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి నృత్య కళాకారులను కూడా మనం ప్రతి సంవత్సరం గౌరవిస్తున్నాం. అలాగే మూడవ సంవత్సరం జాతీయ స్థాయిలో నృత్య పోటీలను కూడా నిర్వహించడానికి సంకల్పించాం. అది 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా నిర్వహించబడతాయి. వారు బృంద నృత్యాలు, అలాగే సోలో నృత్యాలు, మరి జానపదం, అలాగే భరతనాట్యం, కూచిపూడి, వెస్ట్రన్ డ్యాన్స్కి సంబంధించి నిర్వహించబడతాయి. సాయంత్రం 6 గంటల నుంచి మరి ఎన్నో నృత్య ప్రదర్శనలు, అలాగే పౌరాణిక నాటక ప్రదర్శనలు, సాంఘిక నాటికలు, మొత్తం రాత్రి 12 దాకా కార్యక్రమాలు నిర్వహించడానికి సంకల్పించాం. అలాగే పొద్దున్నే ఉపాహారం, అలాగే మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం మళ్ళీ టిఫిన్లు, భోజనాలతో సహా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మనం ఏర్పాట్లు చేసాం. అలాగే కళాకారులు ఎన్నో ప్రాంతాల నుంచి 27వ తారీఖునే ఇచ్చేస్తారు. వారందరికీ వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈ వేసవి సందర్భంలో విద్యార్థులు కొంచెం విరామం దొరికిన సందర్భంగా ఈ నృత్య పోటీల్ని నిర్వహిస్తే వారు ప్రతి సంవత్సరం కూడా అడుగుతున్నారు మన పోటీలు ఎప్పుడు పెట్టారని. దాని గురించి ఇప్పుడు మే 28ని మనం దాన్ని అదే రోజున రామారావు మరి జయంతి, అలాగే మన నాటకాలు కూడా మరి పౌరాణిక నాటకం చాలామందికి కరువైపోయింది. ఈ సందర్భంలో మరి మన పౌరాణిక నాటకానికి షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఎనలేని సేవలు అందించారు. ఆయన నాటి నటుల్లో గొప్ప మాధుర్యమైనటువంటి కంఠం కలిగినటువంటి ఆయన కుమారుడు షణ్ముఖ జయ విజయ్ కుమార్ రాజు గారు కూడా ఆయన యొక్క బాటలో నడుస్తూ ఎన్నో చోట్ల మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉన్నారు, తండ్రి పేరుని నిలబెడుతూ ఉన్నారు. అలాగే వారి మనవరాలు కూడా నృత్య శిక్షణాలయం తణుకులో నిర్వహిస్తూ ఆ అమ్మాయి కూడా ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చింది. ఆ అమ్మాయికి కూడా నాట్యరవళి పురస్కారం ఇస్తున్నాం. అలాగే ఒంగోలుకు సంబంధించి 3 సంవత్సరాలుగా మొదటి బహుమతి పొందుతున్నటువంటి శ్రీజ, ఈ అమ్మాయికి కూడా నాట్యరవళి పురస్కారం ఇవ్వడానికి సంకల్పించాం. అలాగే 50 సంవత్సరాల నుంచి మైసభ ఏకపాత్రలో విశేషమైనటువంటి దుర్యోధన పాత్రని మరి పోషిస్తున్నటువంటి మాజీ ఉపాధ్యాయులైన హెచ్ఎం పొలపాడు శ్రీ కాళీ సుబ్బారావు గారికి మరి ఎన్టీఆర్ అవార్డు, అలాగే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించినటువంటి పి విజయ్ కుమార్ గారు, వారికి ఎన్టీఆర్ పురస్కారం ఇస్తున్నాం. అలాగే షణ్ముఖి జయ విజయ్ కుమార్ రాజు, ఆంజనేయరాజు గారి కుమారులు, వారికి, అలాగే మువ్వల వెంకటరమణ, ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించి
అర్జున పాత్రలో ఆయన చేస్తున్నారు. వారికి కూడా మరి పురస్కారాన్ని ఏర్పాటు చేసాం.